ఓకే. బెల్షస్సరు 5:30 ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయను, మాదీయుడగు దర్యావేషు 22 సంవత్సరముల వాడై సింహాసనము ఎక్కెను. మాద్యుల పార్చుకుల సంయుక్త సైన్యము బబులోను సామ్రాజ్యాన్ని ఓడించింది. దర్యావేషు వాళ్ళ మొదటి చక్రవర్తి. 5:1 బెల్షస్సరు 1000 మంది అధిపతులతో కూడుంటే 6:1 తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయెను. ఎంతమంది? దర్యావేషు తన రాజ్యంలో ఎంతమంది అధిపతులను నియమించాలనుకున్నాడు? 120 మంది అధిపతులు, రాజులు. అంటే కుదించాడు. 1000 మందిని, 1000 రాజ్యాలని ఏం చేశాడు? ఎన్ని రాజ్యాలుగా? 120 కుదించాడు. అక్కడ దర్యావేషు మొదటి నుంచి బహుశా జాగ్రత్తగా సమాచారాన్ని సేకరిస్తున్నాడేమో నాకు తెలీదు. అక్కడ చెప్పబడిన మాట, వారి పైన ఎంతమంది? 120 మంది పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్ప చెప్పవలనని ఆజ్ఞయించెను. వెయ్యి రాజ్యాలని ఎన్ని రాజ్యాలుగా కుదించాడు? ఆ 120 మంది అధిపతులు మీద ముగ్గురిని ప్రధానులుగా నియమించాలి. ఆ ముగ్గురు ప్రధానుల్లో ముఖ్యుడు ఎవరు? అప్పుడే వచ్చిన ఒక చక్రవర్తి, మహారాజు ఒక వ్యక్తిని ముఖ్యుడిగా, తన కళ్ళు ఎదుట తన రాజ్యంలో ఉండి పెరిగి తెలిసిన వ్యక్తి కాడు. శత్రువుల దేశంలో ఉండే ఒక వ్యక్తిని ప్రధానిగా నియమించడానికి ఎవరిని నియమించాడు? దానియేలు గురించి సమాచారము సేకరించి ఉంటాడా? ఆలోచించాలి, కొద్దిగా ఆలోచించాలి. ఎంతసేపు బ్రదర్ చెప్తారు మేము వెళ్దాంలే అన్నది వద్దు. అది మొదటి మెట్టు. రెండో మెట్టు, మనంతటా మనము ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎంతసేపు పారాజెక్ట్గా ఉంటే మంచిదా, నిలబడితే బాగుంటుందా? చిన్నపిల్లలు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడతారు? మా మనవరాలు ఎప్పుడు వాళ్ళ అమ్మ మీదే వాలిపోద్ది. ఏమిటమ్మా నువ్వు ఎప్పుడు నా మీద వాలిపోతావు అంటది మా అమ్మాయి. చిన్నపిల్ల తన పనులు తాను చేసుకునే స్థితి వచ్చేసరికి మళ్ళీ తల్లి మీద వాలిపోద్దా ప్రతి ఒక్కటి చేయమని? ఎందుకని? తాను చేయగలదు. అలాగే సువార్థికులైన మనము ఎవరికి వాళ్ళు బైబిల్ చదివి ఆలోచించేటట్లుగా ప్రోత్సహించగలగాలి. మరి వింటున్నా మనం ఆలోచించాలా వద్దా? ఒకటో మెట్లోనే ఉండిపోదామా, రెండో మెట్టుకు ఎక్కుదామా? ఓకే, రైట్. దర్యావేషు దానియేలుని ఏం చేశాడు? 120 మంది అధిపతులకు ఎంతమంది ముఖ్యులు? ముగ్గురు ముఖ్యులు. ఆ ముగ్గురులో ఎవరు ముఖ్యుడు? ముఖ్యుడు కాదు, ప్రధానులు. క్షమించాలి. ముగ్గురు ప్రధానులను నియమించాడు. ఆ ప్రధానులలో
దానియేలు ఎలా, ఆ ప్రధానంలో దానియేలు ముఖ్యుడు. అంతకు ముందుండే చక్రవర్తి దానియేలుని ఎలా చూచేవాడు? ఇద్దరు తండ్రి కొడుకులు, చెరపట్టబడిన యూదుల్లో ఒకడు. వాళ్ళు ఇచ్చిన స్థానం, గౌరవం అది. కానీ దర్యావేషం ఏం చేశాడు? 120 దేశాలకు అధిపతులు ఉన్నారు. ఆ 120 దేశాల మీద ముగ్గురు ప్రధానులు పర్యవేక్షించాలి. ఆ ముగ్గురులో ముఖ్యుడు ఎవరు అంటే అధికార వికేంద్రీకరణ అంటారు దాన్ని తెలుగులో. అధికార వికేంద్రీకరణ. తన చేతిలోనే ప్రతి ఒక్కటి తన దగ్గరికి రావాలి అని చక్రవర్తి, తెలివైన చక్రవర్తి కోరుకోడు. ప్రతి డిపార్ట్మెంట్కు ఒకరు, ఆ డిపార్ట్మెంట్ కింద ముఖ్యుల్లో ఇంకా కొంతమంది ప్రతి ఒక్కటి వాళ్ళే పరిష్కరించుకోవాలి. పాత నిబంధన కాలంలో ఒక నాయకుడికి ఆ సమస్య వచ్చింది, మోషేకి వచ్చింది. వాళ్ళ మామగారు సలహా ఇచ్చారు, నువ్వు ఒక్కడివైతే నలిగిపోతావు, ఆ ప్రజలు నలిగిపోతారు అని. దర్యావేషం మాత్రం మంచి పని చేశాడు. 1000 రాజ్యాలు ఎందుకు? ఎన్ని రాజ్యాలు చేస్తే బాగుంటుంది? 120 రాజ్యాలు. 120 రాజ్యాల్లో పర్యవేక్షించవలసిన ప్రధానులు ఎంతమంది? ముగ్గురులో ఆ ముగ్గురు తెలివైన వాళ్ళు, జ్ఞానులు అయి ఉంటారా? వారిలో మహాజ్ఞాని ఎవరైతే అతి శ్రేష్టమైన జ్ఞానము గలవాడు అని ఎవరి గురించి చెప్పబడింది? ఎంతమందిలో అతను అతి శ్రేష్టమైన జ్ఞానము గలవాడుగా ఉంటాడు? 120 దేశాల్లో ఉండే ప్రజల్లో 120 మంది రాజుల్లో ముగ్గురు ప్రధానుల్లో ముఖ్యుడెవరు? అలా వచ్చింది. ఎవరికి ప్రాధాన్యత వచ్చింది? దానియేలుకు ప్రాధాన్యత వచ్చింది. ఓకే, ఇక్కడ చెప్పబడిన మాట 3వ వచనము. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. రాజు ఏం చేయాలనుకున్నాడు? రాజుకు దానియేలు సంగతి ఎలా తెలిసి ఉంటుంది? అతనికి నెట్వర్క్ ఉంటుందా ఉండదా? నెట్వర్క్ అంటే గూఢచారులు ఉంటారా ఉండరా? ఉంటారు. అధిపతుల్లో ఎవరు పనిచేస్తున్నారు, ప్రధానుల్లో ఎవరు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తున్నారు? తెలివైన చక్రవర్తేనా? హలో, ప్రతి ఊరు నుండి, ప్రతి దేశం నుండి వచ్చిన సమాచారము ఎవరి గురించి? దానియేలు గురించి. ఆ అధిపతులు, రాజులు, 120 మంది రాజులు కంటే, ఈ మిగతా 2 ప్రధానులు కంటే ఎవరు తెలివిగా వ్యవహరిస్తున్నారని అంటే విశ్వాసి అయిన దేవుని కుమారుడు సమర్పణ కలిగినవాడు, తను తాను సమర్పించుకుంటాడు పనికి. ఎవరి సంగతి అవసరం లేదు. నా బాధ్యతను నేను న్యాయంగా నిర్వహించాలి. ఎవరు మెచ్చుకున్నా దాన్ని పట్టించుకోడు, ఎవరు తిట్టుకున్నా పట్టించుకోడు. మెచ్చుకుంటే పొంగిపోతాము. ఆడవాళ్ళు మరీ ఎక్కువ ఉన్నాము. ఆడవాళ్ళు ఎక్కువ పొంగిపోతారు, పురుషులు ఎక్కువ పొంగిపోతారా? పొగడతలకు లొంగని వాళ్ళు ఎవరు ఉండరు అన్నారు కదా. ఎవరు ముందుగా లొంగిపోతారు పొగడతలకు? ఎవరమ్మా? ఆడవాళ్ళేనా? ఎవరు మాట్లాడటం లేదు. మిమ్మల్ని ఎవరు పొగడలేదు అనమాట. దాని అర్థం అదేగా. మరి నేనైనా పొగుడుతానమ్మా, మీరు చాలా మంచోళ్ళు, బుద్ధిమంతులా కూర్చుంటే మట్టుకు కూర్చుందరు కానీ నేను అన్నదమ్మా. మీ ఉద్దేశం అదేనండి. అంతే కదమ్మా? అవునంటుంది అమ్మాయి. పర్లేదు, కొద్దిగా కదలిక వచ్చింది. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే ఎవరిని అందాం? ఈ గుంపుని అందామా? కూర్చుంట మట్టుకు కూర్చుందరని మీకు, వినుట మట్టుకు విందురు కానీ గ్రహించడానికి ప్రయత్నం చెయ్యరు అని. గ్రహింపరు అన్నాం, తప్పది.
ఓకే, రైట్. జస్ట్ రిలాక్సేషన్ ఒక్క క్షణం. 120 దేశాల్లో ముగ్గురు ప్రధానుల్లో ముఖ్యుడు ఎవరు? ఆ దానియేలుని ఏం చేయాలనుకుంటున్నాడు చక్రవర్తి మహారాజు? రాజ్యం అంతటి మీద తన తర్వాత అధికారం కలిగిన వాడుగా అన్నిటిని గురించి పట్టించుకుని వ్యవహరించే అధికారము ఎవరికి ఇవ్వాలి? దానియేలుకి ఇవ్వాలి. రైట్. దర్యావేష్ కాలంలో దానియేలుకు అతి ముఖ్యమైనది బాధ్యత అప్పగించాలి అని ఎవరు అనుకున్నారు? దర్యావేషు. ఎందుకని? అప్పారావు గారు ఎందుకని? ఎవరు అనుకున్నారు? దర్యావేషు ఎందుకు అనుకున్నాడు? ఈ దేశంలో నలుమూలల నుండి ఎవరి గురించి మంచి మాట ఎప్పుడు వినబడుతుంది? ఎలాంటి వాడని? అతి శ్రేష్టమైన బుద్ధిగల. థ్యాంక్ యూ. అది శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎక్కడికో మనం వెళ్ళామనుకుందాం, ఒక గుంపుగా, ముగ్గురా నలుగురా? ఎంతమంది వెళ్తే బాగుంటుంది? 6గురా? 10 మందా? 10 మంది వెళ్ళారు. అందులో మీ పేరు? ప్రసాద్ గారిని మాత్రమే కూర్చోబెట్టారు. మిగతా మా 9 మంది నిలబడే ఉన్నాం. అప్పుడు ప్రసాద్ గారి మీద ఎలా ఉంటుంది? మాకు ఎలా ఉంటుందండి? ఈ ప్రసాద్ గారు నవ్వుతున్నారుగా. రంగయ్య గారు ఎలా ఉంటుందండి? వస్తుందా? దేవుడు ఎవరి అర్పణను లక్ష్య పెట్టాడు? ఎవరిలో ఏది కలిగింది? స్త్రీ పురుషుల్లో అసూయ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఎంత మంచోళ్ళండి. వాళ్ళు నిజం చెప్పేస్తున్నారు అంటే అర్థం కాదమ్మా, నిజం ఒప్పుకోరని. మరీ బొత్తిగా అలాగైతే బాగోదమ్మా. ఏం చేయరండి? ఏ లోకంలో ఉన్నాడా? నిజం ఒప్పుకోరు. am I right? ఎస్ అని ఒక్క మాటే ఒక్కరే అన్నారు, మిగతా వాళ్ళు లేదు. నిజాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలి, నిజాయితీ ఉండాలి. అవును అంతటితో ఆగిపోద్ది. కొద్దిగా కష్టం అనిపిస్తుందా క్లాస్? లేక ఇంట్రెస్టింగ్గా ఉంటుందా? మన ప్రాబ్లం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతిరోజు మనం ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడుతున్నాను. ఓకే. 6వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉన్నతమైన పదవి, అది ముఖ్యమైన పదవి ఇవ్వాలి అనుకున్నాడు. దానియేలు ఎలాంటి వాడు? దానియేలు నమ్మకస్తుడు అంటే ఇంకా రావాలి. నమ్మకస్తుడు అంటే వెనకుండే వాళ్ళు. దేవునికి ఒక పేరుంది. ఏమిటది? యూఆర్ రైట్. నమ్మదగిన వాడంటే నమ్మొచ్చు. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, పురుషుల్లో ఎవరు చెప్తారు? మీరు చెప్పకపోతే వాళ్ళు చెప్పేస్తారు. అమ్మా, ట్రస్ట్ వర్ది, నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు అంటే ఇంగ్లీష్లో ట్రస్ట్ వర్ది అంటారు, అంటే నమ్మొచ్చు. ఎవరికి ఆ పేరుంది? దేవునికి ఉంది. చాలా కొత్త నిబంధనలో చాలా చోట్ల
ఏమని ఉంది అంటే దేవుడు ఎలాంటి వాడని. విశ్వసించడం అంటే ఏమిటి? మనం సబ్జెక్ట్ పేరేమిటి? మరి విశ్వసించడం అంటే ఏమిటి? దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు? ఒక వచనం చెప్పండి. మొదటి కొరింథీ రాసి అదేంటి? మొదటి కొరింథీ ఎవరు రాశారంటే వాళ్ళే రాశారు ఒక పత్రిక. ఎవరికి రాశారండి? జాషువా గారు గల్లవాని పాలెంలో ఉండే సంఘానికి రాశారు. అంటే ఐఎమ్ సారీ, చాలాసార్లు మనం వ్యాకరణ దోషాన్ని కొనసాగిస్తూ ఉంటాం, తప్పుల్ని. తెలుగు మాట్లాడాలి అన్నా, ఒక వాక్యాన్ని తయారు చేయాలన్నా వ్యాకరణము చాలా కీలకమైనది. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక. ఒకవేళ రచయిత పేరు చెప్పలేదంటూ కొరింథీయులకు రాయబడిన, అసలు వాస్తవానికి కొరింథీయులు అందరూ కాదు, కొరింథీయులో ఉండే సంఘానికి రాయబడిన పత్రిక. గ్రంథకర్త పేరు చెప్పకపోతే, చెప్తే ఎవరు రాశారు? కర్త, కర్మ, క్రియ ఉండాలా వద్దా? ఎన్నో క్లాసులో చదువుకొని ఉంటాము? 5వ తరగతి. అంతకుముందు చెప్పలేదా మీకు? మాకు 2వ క్లాసు 3వ క్లాసులోనే చెప్పారు. 3వ క్లాసులో చెప్పాడు కర్త. మా అమ్మాయికి 2వ క్లాస్ ఆమె, అప్పుడు 3వ క్లాస్. అందుకే అప్పుడు మీకు 5, మీరిద్దరూ ఒకే క్లాస్కి వెళ్ళి ఉంటారు. మూడో తరం వాడాను. ఓకే ఓకే ఓకే. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. చాలు. దేవుడు చెప్తే ఏం చేస్తాడు? నమ్మదగిన వాడంటే చెప్పినట్టు చేస్తాడు అని. మనం ఇచ్చిన మాటలన్నిటినీ అలాగే పాటిస్తాం కదా. చూద్దాం, ఎవరైనా నోరిపుతారేమో. పెళ్లి చేసుకున్నప్పుడు, వివాహం జరిగినప్పుడు దేవునితో ఏమైనా ప్రమాణం చేస్తాము? శ్రీను గారు చెప్తారు. పెళ్లి చేసి ఉంటాడు. చెప్పు. ప్రభావతి గారు వచ్చారమ్మా? అలాగే ఉన్నాడేమా? అప్పుడే ఏ మాట ఇచ్చాడు? అప్పుడు లేదంటుంది. నమ్మదగిన వాడు కాదు. అందరము నేను కూడాను సిగ్గుపడాలి. అమ్మ మీరు మాట ఇచ్చారా? అలాగే ఉన్నారు కదా. అది బ్రదర్ ఉన్నారా? రతన్ కుమార్ గారు. అమ్మ ఎంత ధైర్యంగా చెప్పేస్తుంది. ఉండుంటే నోరు ఇప్పదు. అమ్మ కాదమ్మా, మాట అంటే మాటే. ఎందుకు? దేవుడు నమ్మదగిన వాడంటే మాటిచ్చి తప్పడు. ఎవరు? మరి విశ్వాసం కలిగిన దేవుని కుమారులైతే, దేవుని కుమార్తెలైతే మరి వివాహం అందు మాటిచ్చినట్టుగానే ఉంటాం కదా. కాదా? పెళ్లి కాలేదు ఎవరికి? ఇంకా కన్యకలే. అదేదో కన్య మరియ అన్నట్టుగా ఆమెకు చాలామంది పిల్లలు పుట్టారు యేసు ప్రభు తర్వాత. నేను మిమ్మల్ని తిట్టడం లేదు, మాట్లాడండి నోరు విప్పి. ఇది క్లాస్, ఇది మీ ఆరాధన కాదు. మాట అంటే మాటే కదమ్మా. మాట ఇచ్చారు కదా పెళ్ళప్పుడు. రంగయ్య గారు ఇక్కడే ఉన్నారు. సిస్టర్ గారు ఎప్పుడు నిజమే చెప్తారండి. మాట ఇచ్చినట్టే ఉన్నారు కానీ, ఆయన మాట ఇచ్చినట్టే ఉన్నారు కదండి.
ఆయన వైపు చూసి నవ్విందంటే అంటే మా ఇద్దరి మధ్యన గొడవలు పడడానికి మీరు పాఠం చెప్తున్నారండి అనుకుంటారు. దేవుడు నమ్మదగిన వాడు అని ఎవరు నమ్మారు, లేక ఎవరు విశ్వసించారు? తాను కూడా అలాగుంటే తాను నమ్మిన దేవుడు ఇట్టివాడు అని నిరూపిస్తాడు. క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటి? నేను తిట్టేస్తాను, అరుస్తాను, యేసుక్రీస్తు అలాంటోడే అని ఇతరులు అనుకునేటట్టుగా చేస్తాంగా, చేస్తాము అంటుంది సోదరి. ఎస్, వీళ్ళు క్రైస్తవులట, వాళ్ళు క్రీస్తు సభ్యులట, క్రీస్తు సువార్తికులట, తాగుబోతోళ్ళు, దొంగోళ్ళు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు అని క్రీస్తు సంఘ సభ్యుల గురించి అంటారా ఇతరు? మోసగాళ్ళు, దరిద్రులు, యేసుప్రభు నామాన్ని దూషించబడేటట్లుగా చేస్తారని ఎప్పుడు ఎవ్వరూ తిట్టినట్టు మీరు వినలేదా? నేను చాలాసార్లు విన్నాను, విని 60 సంవత్సరాలు అయింది. క్యారెక్టర్లెస్ ఫెలోస్. మీరు ఎప్పుడు వినలేదా? వినలేదా? నేను విన్నాను, 60 సంవత్సరాల కింద విన్నాను, ఇప్పుడు కాదు. అప్పుడు నాకు తెలీదు, నేను క్రైస్తవుని కాను. ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే సిగ్గుగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఏడుపు వస్తుంది. క్రీస్తు సంఘ సభ్యుల గురించి లోకం అలా అనుకుంటుంటే ఎలాగ యేసుక్రీస్తుని నమ్ముతారు? క్రీస్తు సంఘ సభ్యుడైతే పరలోకానికి వెళ్ళిపోతారనేగా. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు యేసుక్రీస్తు నాకులాంటి వాడేగా, నాకులాంటి వాడే కదా యేసుక్రీస్తు. బాగా ఆలోచించాలి. దేవుడు నమ్మదగిన వాడు. తాను నమ్మిన దేవుడు ఎలాంటి వాడని దానియేలు చెప్పి ఉంటాడు, ఎలా ప్రవర్తించి ఉంటాడు. ఎంతమంది దగ్గర దానియేలు పేరు మారుమ్రోగ్యం ఉంటుంది, ఎన్ని దేశాల్లో, ఎక్కడి నుంచి వార్త వచ్చినా దానియేలు గురించి ఎలాంటి వార్త చక్రవర్తికి చేరి ఉంటుంది? నిజాయితీ గలవాడు, నిజాయితీ గలవాడు, ఒక్క మాట మార్చడు, చాలా అతి శ్రేష్టమైన జ్ఞానం గలవాడు. ఎవరు గుర్తించారు దాన్ని? దర్యావేషు గుర్తించాడు అది. అందుకే అతన్ని ముగ్గురులో ముఖ్యుడిగా, తన తర్వాత ఈ దేశమంతటి మీద అధికారిగా నియమించాలని అనుకున్నాడు. అనుకుంటే బాగా ఆలోచించాలి. ఒక అన్యుడు ఇశ్రాయేలీయుడు లేక యూదుణ్ణి అంతగా గౌరవించడానికి కారణము ఎగ్జాక్ట్ ఎరగమ్మా, ఎలాగా? అది స్టేట్మెంట్ అమ్మా. తన దేవుడు ఎట్టివాడో తాను కూడా జీవించడానికి ప్రయత్నం చేసిన వాడే దేవుని కుమారుడు, విశ్వాసము కలిగిన దేవుని కుమారుడు. నేను యేసుక్రీస్తుని ఎలాంటి వాడిగా నమ్ముతానో అలా జీవిస్తాను. నేను జీవించినట్టే యేసు ప్రభు కదా, అంతేనా? నా ప్రశ్న అది కాదు. నేను జీవించినట్టే యేసు ప్రభు జీవించి ఉంటాడు కదా. లోపం నాలో ఉంటే ఏం చేయాలి? సిగ్గుపడాలి, ఏడవాలి, ఒప్పుకోవాలి, ఉపవాసం ఉండాలి, దిద్దుకోవాలి. అది ఎప్పుడేం చేస్తామా? సిగ్గుపడతాం అసలు? బాగా ఆలోచించాలి. దానియేలు గురించి 120 దేశాల నుండి వచ్చిన వార్త ఏమిటి? నమ్మదగిన వాడు. దేవుడు అలాంటి వాడు. మొదటి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దేవుడు నమ్మదగిన వాడు అన్న మాట ఉంటుంది, చాలా చోట్ల ఉంది. ఒకసారి చూడండి, దేవుడు ఎలాంటి వాడు. ఆయన నమ్మి మునిగిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాశనం అయిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మరి విశ్వాసం కలిగిన దేవుని కుమారుడిని నైతే నేను మాటిచ్చి తప్పుతానా? 10వ అధ్యాయంలో 13వ వచనము చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడైనా కాదా అని 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంది. అందులోనే 1వ అధ్యాయం 9వ వచనము, మన ప్రభువైన యేసుక్రీస్తు అను
తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. రైట్. ఇక్కడ నమ్మదగిన వాడుగా ఎవరున్నారు? దేవుడు. దేవుడు ఉన్నాడు. ఇంకెవరున్నారు? దానియేలు ఎలా ఉండగలిగి ఉంటాడు? దానియేలు నమ్మదగిన వాడుగా ఎలాగ ఉండి ఉంటాడు? ఎలా సాధ్యమై ఉంటుంది? దేవుడు మాట మార్చాడు. తన స్వభావానికి విరుద్ధంగా ఏది? మనలో స్వభావమే ఏర్పడలేదేమో. ఇంతలో కనబడే అంతలో మాయిపోయి ఆయుష్కాలం మాత్రమే కాదు, మన స్వభావం కూడా. రాజకీయ నాయకులు జెండా ఒక్క క్షణంలో మార్చేస్తారా? మనం అంతే కదండి. చూద్దాం జాషువా గారు నవ్వుతారో లేదో. ఇప్పుడు మనం అంతే కదండి, నవ్వటం లేదు. సిగ్గుపడాలా నేను? ఆనందించాలా? తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 13వ వచనము. 2వ పత్రిక తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఎవరైనా? దేవుడు. దేవుడు ఎలాంటి వాడు? ఇంకా ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. అంటే నమ్మదగిన వాడు అంటే అర్థం అది. ఒక స్వభావం ఉంటుంది, దానికి విరుద్ధంగా ఏది మాట మార్చేవాడు. ఈవేళ నమ్మకంగా ఉండి రేపు మారిపోయేవాడు నమ్మదగిన వాడు. దానియేలు దేవుని అలాంటి వాడుగా నమ్మి ఉంటాడు గనుక అలా జీవించాడు. మరి మనం, మా ఇంట్లో ఎవరైనా అంటారా? కుటుంబంలో మా అమ్మ మాటిస్తే మాటే, మా ఆవిడ మాత్రం అనేది నన్ను, మీరు చెప్తారు కానీ చేయరండి, మీరు చాలాసార్లు మాట మార్చేశారండి అని, మాట నిలబెట్టుకోలేదు అని మా ఆవిడ నాతోనే చెప్పింది, ఎవరితో కాదు. సిగ్గుపడ్డాను, ఎప్పటికీ సిగ్గుపడతాను. ఎందుకు? హలో, నేను మాట మీద నిలబడలేదు, నేను అప్పుడు నమ్మదగిన వాడిగా ప్రవర్తించను లేదు, సిగ్గుపడతాను. దేవుని కుమారుడు ఎలాంటి వాడై ఉండాలి? మాట అంటే ఇచ్చిన మాట బాగా ఆలోచించాలి. ఓకే, 4వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. ఆరో అధ్యాయం 4వ వచనము. హలో, 6వ అధ్యాయం 4వ వచనము. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఓకే, చాలు, బాగా ఆలోచించాలి. దానియేలులో ఏ క్యారెక్టర్ కనబడుతుంది? ఏ గుణం కనబడుతుంది? కనబడే గుణం గురించి చెప్పానండి, అడిగానండి. అక్కడ చూడండి, ఏం చేయలేదు అతను. ఇక్కడ నింద వెయ్యాలనుకున్న వాళ్ళు ఉంటారా? ఎవరి మీదైనా ఎప్పుడైనా నేను నిందేశానా? చూద్దాం, ఎవరైనా నోరు విప్పుతారేమో. ఎవరి మీదైనా ఎప్పుడైనా నేను అపనింద వేశానా? నోరు విప్పాలి, తల ఊపడం కాదు. తల ఊపొద్దు, నోరు విప్పండి. నింద వేసేవాళ్ళు ఉంటారు. యేసు మీద నింద వేశారా? ఏమని? తిండిపోతూ, తాగుబోతూ, సుంకరులతోనూ పాపులతోనూ, ఇంకా దెయ్యాల అధిపతి, దెయ్యం పట్టినవాడు, సమరయుడు, మతి చెల్లించినవాడు, పిచ్చోడు. మతి చెల్లించినవాడు అంటే ఎవరన్నారు పిచ్చోడని? మరి మిమ్మల్ని పిచ్చోడు అంటే కోపం వస్తుందా? పిచ్చిదానా అని ఎవరైనా తిట్టారు ఎప్పుడైనా? తిట్టలేదా? థ్యాంక్ యూ అన్నావా? ఏ పిచ్చిదాను కాబట్టి. మంచిదానం అయితే ఏం చేస్తావు? థ్యాంక్ యూ అంటావు.
ఎందుకు? నా ఓర్పు సహనాన్ని చిన్న పరీక్ష అది. ఎవరైనా దూషిస్తే ఏం చెయ్యాలి? అది మొదటి మట్టు. రెండోది ఎవరో చెప్పారు ఇప్పుడు, థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎందుకు అంటే దేవుడు నాలో ఉంచిన శక్తి సామర్థ్యానికి సంబంధించి ఓర్పు సహనం ఎంత పెంచుకుంటున్నానో అన్నది నువ్వు తిడితే కానీ నాకు అర్థం కాలేదు. నాకు కోపం వచ్చేసిందంటే అబ్బే నేను పెద్దగా ఓర్పు సహనం గల వ్యక్తిని కాను సుమా అనేది. నన్ను నేను అంచనా వేసుకోవడానికి నీ తిట్టు ఉపయోగపడింది కాబట్టి నువ్వు నాకు మేలు చేసావా కీడు చేసావా? తిట్టే వాళ్ళందరినీ ఏం చెప్పాలి? చెప్తావా? మొహం మాడిపోద్ది. మాడిపోదా? బాగా ఆలోచించాలి. ఎస్, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలి? సంతోషించి. మనకు వ్యతిరేకమేమో సంతోషానికి బదులుగా కోపము, పగ, ద్వేషము ఇలాంటివన్నీ వస్తాయేమో. పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. జీవనియమం అది. మనల్ని మనం అంచనా వేసుకోవడానికి చిన్న చిన్న పరీక్షలు. ఎవరైనా నిందేస్తే, తిడితే, దూషిస్తే, అవమానిస్తే, ఓకే, ఇక్కడ ఏదో ఒక నింద మోపాలి అని దానియేలు మీద హేతువు కనిపెట్టుకుంటున్నారు. దేవుడు దానియేలు నమ్మకస్తుడు, నేరము, తప్పిదము, లోపము లేనటువంటి వాడు. దేవునికి దానియేలు ఎలాంటి వాడు? దానియేలు నమ్మకస్తుడు కనుక నమ్మకస్తుల్లో ఏముంటుంది? ఏముండదు. ఏం చెయ్యడు? నమ్మకస్తుడు ఏమి చెయ్యడు? నేను నమ్మకస్తుడేనా? నేను విశ్వాసం కలిగిన దేవుని కుమారుడైనా ఏం చేయడం? ఒకటి చెప్పండి, నేరము చెయ్యడు. ఇంకా రెండోది అక్కడ చూసేది తప్పులు చెయ్యడు. ఓకే, మూడోది లోపం లేనటువంటి వాడు. దేవుని కుమారుడు నమ్మకస్తుడు. ఏమి చేయడు? నేరం చేయడు, తప్పులు చేయడు, లోపము లేనటువంటి వాడు. నేను విశ్వాసి అయినా, విశ్వాసము కలిగిన దేవుని కుమారుడు అయితే నాలో ఏముండదు? హలో, బోర్డు చూసి చెప్పండి. బోర్డు చూసి నాలో ఏముండవు? నేరం ఉండదు, తప్పులు ఉండవు, లోపాలు ఉండవు. ఉన్నాయి అంటే సిగ్గుపడదాం, మారుమనసు పొందాం, ఏడుద్దాం, దేవుని సహాయం కోరుదాం, అవసరమైతే ఉపవాసం ఉందాం. అవసరం అనుకుంటే ఇంకా పోవటం లేదు, మానుకోవటం లేదు అంటే ఉపవాసం ఉండి రోజంతా ప్రార్థనలో గడిపితే ఏడుస్తూ బలాన్ని ఇస్తాడు దేవుడు. అవి లేకుండా ఉండే శక్తిని సంపాదించుకునేటట్లుగా చేస్తాడు. దేవుడా, నాలో లోపాలు ఉన్నాయి, నేను తప్పులు చేస్తున్నాను, లోపాలు ఉన్నాయి, తప్పులు చేస్తున్నాను, నేను నిందేస్తున్నాను, గొడవలు పెట్టుకుంటున్నాను, తిట్టుకుంటున్నాను, మానేయాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. ఏం చేయాలండి సల్మాన్ రాజు గారు? ఏం చేయకూడదు? నవ్వాలా? మరేం ఏం చెయ్యాలి? ఈ లోకంలో లేరు, నువ్వు చెప్పు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, సిగ్గుపడాలి. మొట్టమొదట ఏం చేయాలి? అవి ఉన్నాయి నాలో. నేను నిందేస్తున్నాను, దూషిస్తున్నాను, అబద్ధం చెప్తున్నాను, మోసం చేస్తున్నాను, వ్యభిచారం చేస్తున్నాను, తాగుతున్నాను, అపవాదం వేస్తున్నాను, అన్యాయం చేస్తున్నాను, సిగ్గుపడుతున్నాను. ఎందుకు? నేను నీ కుమారుణ్ణి, నాలో ఇవన్నీ ఉండడం ఏమిటి? విశ్వాసం కలిగిన దేవుని బిడ్డల్లో అవి ఉండవు. ఎవరిలో లేదు? ఎవరిలో లేవు? ఇవన్నీ దానియేలులో లేవు.
ఇవి పట్టుకుందామని ఎవరు అనుకుంటున్నారు? శత్రువులు. యేసు ప్రభువులో పట్టుకోవాలని చూశారా? ఏం పట్టుకోవాలని? లోపాలని. అంటే దేవునికి ఇష్టమైన వాళ్ళు బ్రతుకుతూ ఉంటే, లేక ఇష్టంగా మనం బ్రతుకుతూ ఉంటే అపఖ్యాతి పాలు చేయడానికి వాడు ఎవరినైనా, నన్నైనా వాడుకోవచ్చు. దేవుణ్ణే వాడుకోవాలి అనుకున్న వాడికి నేనే పాటి వాడిని? యేసుక్రీస్తునే బోల్తా కొట్టించాలనుకున్న వ్యక్తికి నేనే పాటి వాడిని? చాలా అప్రమత్తంగా ఉండాలి. దానియేలు ఎంత అప్రమత్తంగా ఉంటాడు? తన మీద ఎంతమంది కళ్ళున్నాయి? 120 దేశాల ప్రజలు కళ్ళున్నాయి. ఎవరి మీద? ఎందుకని? దానియేలు ఏ స్థితిలో ఉన్నాడు? చక్రవర్తి తర్వాత స్థాయిలో ఉన్నాడు. అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? స్టేజ్ మీద కూర్చునే వాళ్ళనా, కింద కూర్చునే వాళ్ళ మీద ఉంటుందా? స్టేజ్ మీదకి ఎక్కి కూర్చోవాలని ఆశ ఎక్కువ మంది ఉంటుందా, కింద ఉండాలని ఆశ ఎక్కువ మందికి ఉంటుందా? ఎంతమంది చూడాలని? ఏం చూడాలి? లోపాలు చూడాలి. కునుగుతాడా? తన నగలు చూపిస్తూ కూర్చుంటుందా? బాగా ఆలోచించాలి. బాగా 120 దేశాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎవరికి కనబడకూడదు. ఎలా సాధ్యమవుతుంది? అది దానియేలు చెప్పాడు. తనకు ఒకే ఒక శ్రోత, ప్రేక్షకుడు అన్ని చోట్ల ఉంటాడు. ఎవరైనా ఎప్పుడెప్పుడు గమనిస్తుంటాడు? భార్యాభర్తలు దెబ్బలాడుకున్నప్పుడు అక్కడ ఉంటాడా? నేను కేకలేస్తున్నప్పుడు మా ఆవిడ మీద కానీ పిల్లల మీద కానీ కేకలేస్తున్నప్పుడు, ఎవరితోనైనా పోట్లాడుతున్నప్పుడు అక్కడ ఉంటాడా? ఏమంటాడు? నన్నేమంటాడు? నువ్వు నా పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి కావు. ఇక్కడ మనం చదువుకునే సబ్జెక్ట్ ఏమిటి? విశ్వాసం గల. మరి నాకు విశ్వాసం ఉందా? అది ఎదురు వ్యక్తి చెప్పాలి కానీ నేను చెప్పుకోవడం కాదు. ప్రతి స్త్రీ తన భర్తను గురించి ఆ మాట చెప్పాలి. ప్రతి పురుషుడు తన భార్యను గురించి ఆ మాట చెప్పాలి. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి ఆ మాట చెప్పాలి. ఈ లోపము మా పిల్లల్లో కనబడదండి అని. మీకు కనబడితే చెప్పండి, దిద్దుతాం. ముందు చెప్పావులేవయ్యా, ముందు నీ పిల్లల సంగతి చూడు అంటారా? మా పిల్లల లోపాల గురించి ఎవరైనా మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా అలా మాట్లాడతామా? మాట్లాడమా? స్త్రీలు ఎవరు మాట్లాడటం లేదు. మాట్లాడరా? మీ అబ్బాయి ఎలా చేశాడమ్మా అంటే ఏమంటది ప్రభావతి? ముందు నీ సంగతి చూసుకో, తర్వాత మా పిల్లల సంగతి చెప్పుదు కానీ అనమా? జనరల్ టాక్ అది. అలాంటి వాళ్ళు దిద్దుకొని మెరుగుపడే అవకాశాలు లేవు. దిద్దుకునే పని లేదు కాబట్టి మెరుగుపడే అవకాశం అంతకంటే లేదు. బాగా ఆలోచించాలి. దానియేలు ఎలాంటి వాడు? తనకు ఒకే ఒక శ్రోత లేక ప్రేక్షకుడు, గమనించేవాడు. ఎవరు? ఎప్పుడెప్పుడు చూస్తుంటాడు? ఎక్కడెక్కడ చూస్తుంటాడు? మరి అతను లెక్కలు రాస్తాడేమో దానియేలు. ఎన్ని దేశాలు పొద్దు? ఎవరైనా లంచం చూపుతారేమో? చూపుతారా లేదా? ఆ లంచం ఇచ్చినప్పుడు ఎవరు చూస్తుంటారని దానియేలుకు ఉంటుందా స్పృహ? ఉంటుంది. ఎందుకుంటా చెప్పండి? తాను ఎలాంటి వాడని? ఎవరని? అమ్మా సగం చెప్పారు మీరు. హెడ్డింగ్ నేను క్రైస్తవురాలని అనుకుంటాం. నేను విశ్వాసం కలిగిన దేవుని కుమారుడు అని ప్రశ్న వేసుకుంటామా? దానియేలుకు తెలుసు తన గురించి ఎంతమంది ఎలాంటి కృషి చేస్తున్నారో. దానియేలుకు తెలుసు. తెలిసినా తన్ను సృష్టించిన దేవుడు తన్ను గమనిస్తున్నాడు. ఆయన దృష్టికి నిర్దోషిగా ఉండాలి. ఎవరి దృష్టికి? మనుషులు అంటారు నచ్చితే రంగయ్య గారు అంతటి మంచోడు ఇంకెవరు లేరు అనగానే సిస్టర్ గారు ముందు తీసుకెళ్ళి కూల్ డ్రింక్ తాగండి అంటది. ఎందుకు? వాళ్ళు ఆయన్ని మెచ్చుకుంటారని. మీ అబ్బాయి మీ అమ్మాయిలు ఎంత బాగా పెంచావమ్మా అంటే ఏం చేస్తుంది సోదరి? రండి బ్రదర్ భోజనం చేసి వెళ్తారు కానీ కూర తెప్పిస్తాను బయట నుండి, హోటల్ నుండి ఇమీడియట్గా అంటుంది. కాదా? మన పిల్లల గురించి
నువ్వు చెప్పమ్మా, పిల్లల గురించి అలా మెచ్చుకుంటే తల్లికి ఎలా ఉంటుంది? తిడితే, పిల్లల లోపాల గురించి చెప్తే ఎవరి మీద కోపము? చెప్పిన వాళ్ళ మీద, పిల్లల మీద, తన మీద. లోపం ఎక్కడుంది? తల్లిలో ఉందా, పిల్లల్లో ఉందా, చెప్పిన వాళ్ళు ఉందా? తండ్రిలోనా, కొడుకులోనా, చెప్పిన వాళ్ళున్నా? కొడుకులోనట. ఎందుకు? ఎవరైనా మన పిల్లల గురించి చెప్తే లోపం ఎక్కడ? సల్మాన్ రాజు గారు, లోపం ఎక్కడ? తల్లిదండ్రులు. అలాగంటామా? వాళ్ళు స్వార్థపరులు, కుళ్ళు. మా పిల్లలంటే అంటారా? అమ్మా శకుంతల, అంటారా? అనుకుంటారా లేదా? మా పిల్లలు బాగా చదువుతున్నారు, మా పిల్లలు మంచి డ్రెస్ వేసుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ప్రైజులు వస్తున్నాయి, వాళ్ళ పిల్లలకు రావని కుళ్ళు, అందుకే అలా చెప్తున్నారు అనుకోరా? హలో, దానిని చూసి ముగ్గురు ప్రధానులు, 120 మంది అధిపతులు కుళ్ళుకున్నారు. రాత్రి పగలు ప్రయత్నం చేశారు, ఏ విషయంలో అయినా నేరం పట్టుకుందాం, తప్పుదం పట్టుకుందాం అని. యేసు ప్రభు తిరిగిన 3.5 సంవత్సరాల్లో అలాగే చేశారు. రకరకాల ప్రశ్నలు వేశారు. కాదు, ఆయన చేత మాట్లాడించారు. కానీ యేసు ప్రభులో ఒక తప్పు కూడా ఎందుకు లేదు? చేయలేదు. కాబట్టి యేసు ప్రభులో తప్పు లేకపోవడానికి కారణము ఆయన చేయలేదు. దానిలో ఏ తప్పు ఎవ్వరికీ కనబడలేదు. ఈ ప్రయత్నం చేసిన వాళ్ళు సామాన్యుల ప్రజలైనా, మామూలు ప్రజలైనా? మరి 4వ వచనం చదవండి బ్రదరు. అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి. ఏ విషయంలో? అందరూ రాజ్య పరిపాలన అంటే 120 దేశాల మంది పొగుడుతున్నారే దానియేలును. ఈ ఒక కోణం నుండి, ఏ మూల నుండి అయినా ఒక నేరము తీసుకొచ్చి ఎవరి మీద పెట్టాలి అని ఎంతమంది అనుకున్నారు? 120 మంది రాజులు అనుకున్నారు. అనుకుంటే చదవండి. తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక ఒక్క నిందైనా దొరుకుతుందేమో అంటే ఒక్క నింద కూడా ఎవరిలో కనబడలేదు. ఎస్. 5వ వచనము. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. ఒక్కటి అర్థమైంది వాళ్ళకి. 120 మంది రాజులకు, ఇంకా ఇద్దరు ఎవరు వాళ్ళు? ప్రధానులు. 120 మంది అధిపతులు, ఇద్దరు ప్రధానులకు ఒక్క విషయం అర్థమైంది. ఈ విషయంలో మిగతా వారికంటే భిన్నంగా ఉంటాడు దేవుడు. మిగతా విషయంలో, రాజ్య పరిపాలన విషయంలో తప్పులు కనుగొనే అవకాశమే. విశ్వాసం కలిగిన దేవుని బిడ్డల గురించి మిగతా వాళ్ళు అనుకోవాల్సిన విషయం అది, వాస్తవం అది. తాను ఏ విషయంలో తప్పు లేనటువంటి వాడుగా ఎలా కనబడ్డాడు? ఎందుకు కనబడ్డాడు? 22వ వచనము. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాడు? నిర్దోషినిగా. ఓకే. దేవుడు అంటే దానియేలు అభిప్రాయం ఏమిటి? దేవుని గూర్చి దానియేలు అభిప్రాయం. ఎస్. మీరు చెప్పింది రైట్. అభిప్రాయం నమ్మదగిన వాడని, ఇంకా ఏ దోషం లేనివాడు, సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, పరిశుద్ధుడు,
139 కీర్తన 4-5 వచనంలో, దేవుని దృష్టికి ఎలాగున్నాడు అతను? నిరపరాధి, నిర్దోషి. ఎవరి దృష్టికి? తన ప్రేక్షకుడు ఎవరు? వెనకుండే వాళ్ళు ఎవరు చెప్తారు? దానియేలు యొక్క ప్రేక్షకుడు ఎవరని దానియేలు భావించాడు. నేను అలా భావిస్తే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారా? హలో, ఉంటారా? తండ్రి ఆఫీసు నుండి వస్తున్నాడు ఇంటికి, అల్లరి చేస్తున్నారు పిల్లలు, ఆడుకుంటున్నారు, ఇది చంద్రబందరగా ఉన్నారు. తల్లి ఏమంటది? ఎవరు నేర్పిస్తున్నారు వేషధారణ? ఎంత బాగా, నిజమేనా? మీ నాన్న చూసాడంటే అయిపోద్ది నీ పని అంటే, రే నానున్నప్పుడు ఒకలాగా. ఎవరు నేర్పించేది? మన లోపం మనకు అర్థమవుద్దా? మన లోపం, నేను చేస్తున్న లోపం నాకు అర్థమవుద్దా? మీ నాన్నతో చెప్తానని పిల్లలు అంటారు అప్పుడప్పుడు. అంటారా? అంటారా? ఎందుకు చెప్తారు ఆ మాట? ప్రాక్టికల్గా చెప్పండి. కూతురు లేక కొడుకు తరపున తండ్రి వెనకేసుకొని వస్తూ ఉంటే నాకు సపోర్ట్ ఎవరు? తండ్రి. కాబట్టి తల్లిని బెదిరించడానికి, తాను అనుకున్నది జరిగించడానికి ఏమి చెప్తారు పిల్లలు? నాన్న కోపడితే మా అమ్మ చేసి పెడుతుంది. బ్లాక్మెయిల్ చేస్తారా చేయరా పిల్లలు? తల్లి యథార్థవంతురాలైతే పదరా, పద మీ నాన్న దగ్గరికి వెళ్దాం, చెప్పు నేనేం చేశానో ఏం మాట్లాడానో చెప్పు అంటే చెప్తాడా? బేరమంటాడు. ఎందుకు? ఏమీ లేదు కదా, ఊరికే బెదిరించాడు. కానీ అక్కడ తల్లేమి, తండ్రి కూడా ఏం చేయాలి? అరే మీ అమ్మలే అల్లడి తేలేరా అనొచ్చా? పద తల్లి దగ్గరికి. తల్లి దగ్గర, తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర ఇప్పుడు తల్లి ఏం చేసిందో చెప్పు అంటారండి తండ్రులు? అంటారా? నేను ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను. అంటారండి అలాగా? అంటారా? మీ అమ్మ కొట్టిందా? అసలు దానికి బుద్ధి లేదురా అంటారా? పద తల్లి అమ్మను పిలుద్దాం. నిన్ను ఎందుకు కొట్టాను, నువ్వేం చేస్తే కొట్టిందో, ఏ మాట వినకపోతే కొట్టిందో అడుగుదాం అంటే పిలువు అంటాడా? హలో, పిల్లల్ని పెంచే విషయంలో జ్ఞానం కావాలి, దూరదృష్టి కావాలి, విజ్ఞత ఉండాలి, బాగా ఆలోచించాలి. దేవుడు ఎక్కడెక్కడ ఉంటాడని పిల్లలకి చెప్పాలి. అంతటా ఉన్నాడు, అందరిని చూస్తున్నాడు, అందరి సంగతి ఆయనకి తెలుసు. ఆయన్ని మెప్పిస్తే శాంతి సమాధానంతో జీవితము సాగిపోద్ది అని ఎవరితో చెప్పాలి? పిల్లలతో చెప్పాలి, తల్లిదండ్రులు పిల్లలతో చెప్పాలి. పిల్లల్ని నమ్మించాలి. నీకు ఒకే ఒక ప్రేక్షకుడు, అమ్మ ఇప్పుడు ఉంటుంది, స్కూల్లో కాలేజీలో అమ్మ ఉండదు, నాన్న ఇక్కడ ఉంటాడు. నువ్వు ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు ఉండడు, నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు నాన్న ఉండడు. కానీ నీతో ఎవరు ఉంటారు ఎప్పుడు? ఆయనే ఆశీర్వదించేవాడు. నువ్వు కాలేజీకి వెళ్ళినట్టుగా నీ బట్టలు, నీ బైకు, నీ డబ్బులు, నీ వాచి, వ్యవహారం అంతా ఎవరు కొనిపెట్టాడు? నేను కాదు, దేవుడు నన్ను వాడుకొని నీకు ఇస్తున్నాడు అంటామా? నీకెందుకురా, మీ అమ్మ మీ నాన్న నేనుంటే చాలు, నీకేం కావాలన్నా అంటారా? దగ్గోవాలి. కానీ దానియేలుకు ప్రేక్షకుడు ఎవరు? టైం అయిపోయిందండి, ఆపేద్దామా లేక ఇంకొక 10 నిమిషాలు కొనసాగిద్దామా? ఆపేద్దామా? అదిగో చైర్మన్ గారు ఒప్పుకున్నారండి, నాయకుడు. ఎస్, దానియేలు ప్రేక్షకుడు ఎవరు? 139 కీర్తన 4-5 వచనాల్లో, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. ఎలాగా? ముందు వెనక ఎలాగ ఉంటాడు ఆయనకి మాత్రమే తెలుసును. 33 కీర్తన 13-15 వచనాలు.
నేను పలక్క ముందే ఎవరికి తెలిసిపోద్ది? నేను హే నువ్వు నిజం చెప్పకపోతే దేవుడు నిన్ను ఏమంటాడు తెలుసా? అబద్ధికుడా అంటాడు. ఆయన సత్యవంతుడు, ఎప్పుడు అబద్ధం చెప్పడు. అబద్ధం చెప్పేవాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు, దేవుడు ఆశీర్వదించడు. కడుపులో నొప్పి వచ్చింది పిల్లలు అనగానే ఏం చెప్పాలి పిల్లలతో? కడుపు నొప్పి రావడానికి దేవుడు అనుమతించి ఉంటాడు. నువ్వేం తప్పు చేసావో నాకు తెలీదు. దేవుడు నీకు సహాయం చేయడు. నువ్వు తప్పు చేయకుండా ఉంటే, తప్పును ఒప్పుకొని దిద్దుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ విరోచన లేకపోతే నీ కడుపు నొప్పి, నీ తలనొప్పి, నీ జ్వరమో ఏదైనా ఆయన ఆపుతాడు. ఎవరు చెప్తాము పిల్లలకి? అలాగా పడుకున్నప్పుడు చెప్పమన్నాడు, నడిచినప్పుడు చెప్పమన్నాడు. ఎవరి గురించి మాట్లాడమన్నాడు అండి శ్రీని గారు? ఏమని? హే నువ్వు నడుస్తున్నావంటే ఆయన ఇచ్చిన శక్తి, కాలు సరిగ్గా ఉంచాడు. నువ్వు చూడగలుగుతున్నావంటే ఆయన దృశ్యశక్తి ఇచ్చాడు. నువ్వు భోజనం చేస్తున్నావంటే భోజనం పెట్టాడు. భోజనం చేసినప్పుడు పిల్లలతో చెప్పాలి ఆ మాట. ఓకే, మాట నా నాలుకకు రాకమునిపై అది నీకే తెలుసుంది. నువ్వు ముందున వెనకన నన్ను ఆవరించి ఉన్నావు. మీకు ముందు నేనున్నాను, నాకు ముందు మీరున్నారు. కానీ ముందు వెనక ఒకరే ఉంటారా? కానీ దేవుడు ఉంటాడు. ఎన్ని వైపులు ఉంటాడు అని పిల్లలతో చెప్పినప్పుడు మనల్ని మనం మననం చేసుకునే అవకాశం ఉంటుంది, పిల్లల్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకుండా భోజనం చేసావా? భోజనం ఇచ్చిన పాట ఎవరు అనుకున్నావు? ఆయన ఆశీర్వదిస్తేనే నీకు రక్తము, ఆరోగ్యము, బలము. ఆయన ఆశీర్వాదం లేకుండా ఏ ఆహారం జీర్ణం కాదు అని పిల్లలతో చెప్తామా? మొక్కుబడి ప్రార్థన కాదు, పాత్రుడు కాకపోయినా నాకు ఇచ్చావు భోజనం. నేను చేస్తుంటే ఎన్నిసార్లు చూడాలండి సల్మాన్ గారు? పిల్లలు ఎన్నిసార్లు? 100 సార్లు చూడాలి, అప్పుడు ఆలోచిస్తారు. మంచిని నేర్చుకోవడానికి 100 టైమ్స్, చెడును జస్ట్ ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ అంటాడు ఇంగ్లీష్లో. కను రెప్పపాట్లు చెడును క్యాచ్ చేస్తారు. ఎవరు? అందుకే దేవుడు మంచి చెడ్ల తెలివి మొట్టమొదటి మానవునికి ఇవ్వలేదు. పిల్లలకి అలా చెప్తామా? దానియేలుకు తెలుసు ఆ విషయం. దేవుడు సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, తను ఆశీర్వదించేవాడు దేవుడు. ఆయన్ని మెప్పిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఏ చర్య తీసుకున్న దేవుడు తన మేలు కొరకే, తన ద్వారా అందరికీ తెలియాలి. ఏమని? యెహోవాయే దేవుడు, నిజమైన దేవుడు, అద్వితీయుడైన ఏకైక దేవుడు అని. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను అంటే ఎవరిని తన్ను గమనిస్తున్నారని ప్రతి క్షణము తండ్రి ఎంతసేపు గమనిస్తాడండి? ఇప్పుడు మరీ తక్కువేమో. మా బంధువుల్లో ఒక అమ్మాయి అనేది, రాత్రి నాన్న వచ్చారా? రాత్రి నాన్న అంటే వాడు పడుకున్న తర్వాత తండ్రి వస్తాడు, లేవ ముందు డ్యూటీకి వెళ్ళిపోతాడు. తండ్రిని చూసే అవకాశం లేదు. పిల్లల్ని అందుకు ఇవ్వలేదు అంటాడు దేవుడు. బాగా ఆలోచించాలి, బాగా ప్రాక్టికల్ నేను మాట్లాడుతున్నాను. జస్ట్ ఏదో స్టేట్మెంట్లు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఓకే, 33:13-15. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయంలో ఏకరీతిగా నిర్మించిన వాడు. చూస్తున్నాడు భూలోక నివాసులందరినీ. పై అధికారికి కూడా లోబడాలి అంటాడు దేవుడు. ఎక్కడుంది ఆ వచనము? ప్రభుత్వానికి మీరేం చెప్తున్నారో నాకు వినపట్టం లేదు. రోమా 13:1. ఎస్, యువర్ రైట్, యువర్ రైట్. 23వ వచనం చదవండి, 6వ అధ్యాయము దానియేలు. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై, క్షమించాలి 23 అన్నానా? అవును.
22 చదవండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడుతున్న గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అనెను. ఆ అనుమానం కూడా ఉంది. ఆ ప్రశ్నలు కూడా అడిగాడు. అతన్ని సింహం బోన్లో వేశారు. ఎవరు వేశారు? రాజు ఆజ్ఞ ఇస్తే. రాజుకి ఇష్టం లేదు. రాజుకు అభిమానం ఉంది, నమ్మకం ఉంది ఎవరి మీద. కానీ చాడీలు చెప్పేవాళ్ళు ఏం చేస్తున్నారు? మాధ్యులు పార్శికుల చట్టాన్ని ఎవరు రద్దు చేసే అవకాశమే ఎవరికి అధికారం లేదంటే, రాజా నీ దృష్టి కూడా నేనేమైనా తప్పు చేసిన వాళ్ళలాగా ఉన్నానా? అది నిజాయితీకి మాను పేరు. నా దేవుని దృష్టికి నేను నిరపరాధిని కాబట్టి తన దూతలను పంపించి సింహము నోట్లో పడకుండా ఆపేశాడు, ముయించేశాడు. మరి నీ దృష్టికి నేను అపరాధినా అంటే కాదంటాడు. ఎందుకు కాదు అంటే తెలుసు. ఎవరి గురించి? దానియేలు గురించి దర్యావేషుకు తెలుసు. ఆ రాత్రి నిద్రపోలేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ రోజు దానియేలుని విడిపించడానికే ప్రయత్నం చేశారు. ఇంతమంది చాడీలు చెప్పినా సరే కుదరదు అన్నారు. వేశారు, గుహలో వేసేశారు. సింహం గుహలో వేశారు. దేవుడు ఎవరిని పంపించాడు? తన దూతలను పంపించి సింహం నోరు ఎందుకు? తను నమ్మిన వారు అన్యాయంగా నాశనం కారు, చెడ్డ పేరుతో నాశనం కారు. చనిపోవచ్చును కానీ చెడ్డ నిందతో చనిపోరు. దానికి నమ్మకం ఉంది. నమ్మకం ఉంది అనడానికి రుజువు ఏమిటి? తాను అలాగే జీవించాడు. దేవుడు పరిశుద్ధుడు అని నమ్మిన వాడు తాను కూడా ఎలా జీవిస్తాడు? ఎవరి మీద అతనికి ఏ కోపం లేదు. నన్ను 120 మంది అధిపతులు, 2 ప్రధానులు తన మీద చాడీలు చెప్పారు అని తెలుసా తెలీదా? దానియేలుకు తెలుసు. 6వ అధ్యాయంలో 9-10 వచనాలు. కాగా రాజు దర్యావేషు శాసనము రాయించి సంతకం చేశాను. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాడు. రైట్. దానియేలు తెలిసిందా తెలీదా? తెలిసింది. ఒక 1 రోజులు ఎవరి దగ్గర ఏ ప్రార్థన చేయకూడదు. ఏ దేవుని దేవతలకు కానీ ఏ రాజుకు కానీ ఎవరికి ప్రార్థన చేయకూడదు. చేస్తే ఎక్కడ పడేస్తారు? సింహం గుహలో పడేస్తారు అని. ఇట్టి శాసనము బయలుదేరింది. రాజు కూడా, చక్రవర్తి కూడా సంతకం పెట్టేశాడు. అది అమల్లో ఉంది అన్న విషయం ఎవరికి తెలిసింది? దానియేలుకి ఏం తెలిసి ఉంటుంది చెప్పండి చూద్దాం. ఇంతవరకు మీరు విన్నది దానియేలుకి ఏం తెలిసింది? ఏం అర్థమై ఉంటుంది? ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలి, అంటే వెనక్కి వెళ్ళాలి. ఎంతమంది? 120 మంది అధిపతులు, 2 తన మీద ఏం చేస్తున్నారని. కానీ వాళ్ళ మీద ఒక్క మాట అయినా అన్నాడా? వాళ్ళకి వ్యతిరేకంగా ఒక్క మాట అయినా అన్నాడా? మీరు ఇంటికి వెళ్ళి 6వ అధ్యాయం చదవండి 10 సార్లు. ఒక్క మాట కూడా ఎందుకలేదు? అది దేవునికి ఇష్టం ఉండదు. ఏది ఇష్టం ఉండదు? తన మీద వ్యతిరేకత కలిగిన వారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అంటే దేవునికి ఇష్టం ఉండదు. అది ఎవరికి తెలుసు? అది ఎవరికి ఇష్టము? అలాంటి స్వభావం ఎవరికి ఇష్టము? అందుకే నువ్వు ప్రియుడైన వాడవు అని దూత అంటాడు దానియేలుతో. దానియేలు, దేవునికి నువ్వు ప్రియమైన, బహుప్రియుడైన వాడవు. దానియేలు ప్రేక్షకుడు ఎవరు? శ్రోత ఎవరు? ఎప్పుడెప్పుడు గమనిస్తుంటాడు శ్రీను? ఎవరిని మెప్పిస్తే తన జీవితం సాఫీగా సాగుతుంది అని దానియేలు నమ్మకం. ఎప్పుడెప్పుడే ఉంటాడు? ఎక్కడెక్కడ ఉంటాడు? ఒక్క దానియేలుకేనా? మా బాల భాష ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ ప్రశ్న వేసుకుందాం. విశ్వాసం కలిగిన దేవుని కుమారులుగా జీవించడానికి కృషి చేద్దాం. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. ఒకవేళ ఏదైనా జరిగితే దేవుడు ఎందుకు చేశావన్న హక్కు ఎవరికి? అడిగే హక్కు ఉందా?
చాలా వచనాలు ఉన్నాయి. కరెంటు పోయింది, టైము అయిపోయింది, ఇచ్చిన టైము. చాలా ఓపిక విన్నందుకు మీ అందరికీ వందనాలు. గొల్లవాని పాలనలో ఉండే క్రీస్తు సంఘానికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఓపిక పట్టి